హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనదర్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్కి వచ్చేసాను. ఇక్కడైతే నేను మార్నింగ్ బియ్యం కడిగి పెట్టేశాను అండ్ నైట్ పప్పు నానబెట్టేశాను. నైట్ పప్పు నానబెడితే బ్లోటింగ్ తక్కువ ఉంటుంది. సో మీరు ఇలా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే నేను పప్పు చేస్తున్నాను కదా, వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పచ్చిమిర్చి వరకు సపరేట్గా అండ్ టమాటో మాత్రం ఒక బౌల్లో యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఈరోజు టిఫిన్లోకి అయితే చపాతీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కలిపి పెట్టాను, ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. అండ్ అది ఒక సైడ్ ఉడుకుతుంటే ఇక్కడ నేను బట్టలు వాషింగ్కి వచ్చేసాను. ఇక్కడ ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ వస్తుంది. సో నేను క్విక్గా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని. వచ్చిందమ్మా అనొద్దని నేను చెప్తానులే. గోయిందా తీసుకుందలే ఆడుందిలే, పెట్టాను. అన్నీ ఉన్నాయి అక్కడ. ఏంటిదాన్ని ఆగోయిందా? నేను ఎతికిస్తాను నీకోసం, ఓకేనా? ఉంది మమ్మీ తీసుకుంది, మమ్మీ డాడీ. ఇక్కడైతే నేను చపాతీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సైడ్కి కూడా పప్పు పెట్టేసుకున్నాను, అది కూడా ఉడుకుతుంది. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మామ ఇది టేస్ట్ చేద్దురా. ఈరోజు కుట్టి అయితే ఈ స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుంటానని ఏడుస్తుంది. స్కూల్కి వేసుకొని పోతుందంట ఈరోజు. నేనైతే ఈ డ్రెస్ వేస్తానని చెప్పాను. ఏదో ఒకటి చెప్పి స్నానం అయితే చేపించేసాను నేను. వన్ సైడ్ మా అమ్మ టిఫిన్ పెడుతున్నాను, ఇంకో సైడ్ నేను రెడీ చేస్తున్నాను.
వేసుకో చుట్టూ తల్లి, వేసుకో. ఇక్కడైతే మామయ్య కుట్టి వెళ్తుంటారు కదా, ఆ స్కూటీ మీద వెళ్ళేది వాళ్ళు. నా ఇల్లు అయితే ఇలా ఉంది. మొత్తం వాళ్ళు వెళ్ళిపోయినాక ఎక్కడెక్కడే ఉంటాయి. ఫస్ట్ అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను. నా కోసం నేను చపాతీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. స్పీడ్గా నాకు చపాతీ ప్రిపేర్ చేసుకోను. నేను 11కి బయటికి వెళ్ళాలి. నా ఫ్రెండ్ తోటి నేను వస్తానన్నాను. చిన్న మీటప్ ఉంది. సో దానికోసమే ఇంకా చాలా పని ఉంది. ముందు ఆ పని చేయాలి అంటే నాకు ఒప్పుకున్నారు కదా, అందుకే ఇక్కడ నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నా కోసం. నేను చపాతీ మొత్తం అయిపోయినాక కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటే నాకు ఒక పని అయిపోతుంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. చపాతీ ప్రిపేర్ చేసినప్పుడల్లా అది వీట్ ఫ్లోర్ అంతా ఫ్లోర్ మీద పడి ఉంటుంది కదా, సో నేను ఫస్ట్ అది క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అది సైడ్కి పెట్టేసి ఫస్ట్ కిచెన్లో క్లీన్ అయిపోయింది కదా, దెన్ హాల్లోకి వచ్చాను. నేను ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాను. మండే నేను రికార్డ్ చేశాను. సండే అంతా వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు అండ్ కుట్టి బొమ్మలన్నీ వేసేస్తూ ఉంటుంది. అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి. ఫస్ట్ అవన్నీ తీసేసి బెడ్షీట్ అంతా నేను దులిపేసేయాలి. నేను క్లీన్ చేస్తూనే ఉంటాను, వీళ్ళు వేస్తూనే ఉంటారు. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ కుట్టి వస్తే ఆడుకోవచ్చు. సో నా ప్రయత్నంగా నేనైతే ఇల్లు క్లీన్ చేస్తాను. దెన్ తను ఏం చేసుకున్నా ఇంకా నేను వదిలేస్తాను. అగైన్ మళ్ళీ రేపు ఇదే రిపీట్ అవుతుంది. ఇలానే జరుగుతూ ఉంటుంది మా రోజంతా. మార్నింగ్ నుంచి ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు దొరికింది నాకు కొంచెం ఫ్రీ టైము. ఇప్పటి వరకు పనితోనే సరిపోయింది. మీరు చూసారు కదా, ఇల్లు క్లీన్ చేసి టిఫిన్ తిని ఇప్పుడే ఫ్రెష్ అయినాను. ఇప్పుడు నా ఫ్రెండ్ మీట్ అవనికి వెళ్తున్నాను. అందుకే నేను రెడీ అవుతున్నాను. జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యొచ్చాను. మాయిశ్చరైజర్, మీరు చూస్తారు నా ఫ్రెండ్ ఎవరు. తను మీట్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. అందుకే రెడీ అవుతున్నాను. మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో నాకు మెసేజ్ చేయండి. ఇలా ఉంటుంది బిజీ డే. నేను 11కి వస్తానని చెప్పాను, బట్ నేను ఇంకా రెడీ అయితేనే ఉన్నాను. ఇల్లు క్లీన్ చేయకుండా పోదామంటే నాకు అసలు అదే గుర్తొస్తుంటుంది. అందుకే ఫస్ట్ నేను అదే క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు మొత్తం. బయటికి వెళ్తున్నప్పుడు స్కిన్ కేర్ ఈజ్ మస్ట్. నేను అవుట్డోర్ వెళ్తున్నాను కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ కూడా కంపల్సరీ తీసుకుంటాను. స్కిన్ కేర్ తీసుకుంటే మన స్కిన్లో చాలా చేంజెస్ వస్తాయి, హెల్దీ స్కిన్ ఉంటుంది. ఇప్పుడైతే నేను స్టిక్కర్ పెట్టేసుకుంటాను రెడీ అయినట్లు. స్కిన్ కేర్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ అంతా జిడ్డు అయిపోతాయి కదా, దెన్ నేను వాష్ చేసుకొని హెయిర్ టై చేసుకుంటాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇప్పుడైతే నా జుట్టు ఇంత సాఫ్ట్ కాసేపు మొత్తం రఫ్ అయిపోతుంది. ఇట్లంతా హెయిర్ జిడ్డు అంత సెట్ అయిపోతుంది. తీసిన చోట పెడితే నెక్స్ట్ నాకు పని తగ్గుతుంది. అందుకే నేను ఎప్పుడప్పుడు ఫస్ట్ పెట్టేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు నేనే సర్దాలి కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటాను.
మళ్ళీ కుట్టి వచ్చి ఆబ్వియస్లీ ఆడుకుంటుంది. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడైతే నేను బయటకు వెళ్ళి ఇంకా రెడీ అయిపోయాను. తను నేను బయటికి వెళ్ళాలి. ఫస్ట్ 11 అనుకున్నాము, బట్ తను బస్సులో వచ్చే టైంకి లేట్ అయింది. అండ్ కుట్టి స్కూల్ కూడా ఎగ్జాక్ట్గా 12:30కి వదిలిపెట్టేస్తారు. సో ఫస్ట్ అయితే నేను తనని తీసుకొని రానికి వెళ్తున్నాను. ఇక్కడ నా స్పెట్స్ మర్చిపోయాను మిడిల్లో. తనని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసి అండ్ లంచ్ చేసి అగైన్ మేము అదే వెళ్ళాలి కదా, అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ అక్కడ తన దగ్గరికి వెళ్తున్నాను. ఓవరాల్ అవుట్ఫిట్ అయితే ఎలా ఉంది. హ్యాండ్ బ్యాగ్ నేను అమెజాన్లో తీసుకున్నాను. చూడండి 11:30కి నేను 11కి నేను బయటకు వెళ్ళింది. అంత ట్రాఫిక్ ఉంది. తను బస్సులో వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎంతసేపు వెయిట్ చేసినానో, నాకు అసలే మైగ్రేన్ ఉంది. సో స్పెట్స్ పెట్టుకున్నట్టు తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడన్నా కూర్చుందామన్నా నాకున్న ఓసిడీకి కూర్చోదు కదా, బట్ స్టిల్ ఎంతసేపు అని నుంచి ఉంటాను. అందుకే అక్కడ కూర్చొని దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. హియర్ ఈస్ అక్కడ దూరంగా ఉంది కదా, అది ఆ అమ్మాయి తను. షీ ఈజ్ మై బ్యూటిషియన్ ఫ్రెండ్ సాహితి. ఈరోజు లంచ్ అయితే ఇది రైస్, కాకరకాయ, పప్పు అండ్ ఎగ్. తనకి పప్పు అంటే పెద్దగా నచ్చదు, సో నేను తన కోసం ఎగ్ అండ్ కాకరకాయ చేసినాను. కుట్టి అయితే ఇట్లా చేతులు పట్టుకొని వెళ్తూ ఉంటే నాకు ఎందుకో హ్యాపీగా అనిపించింది. షీ ఈజ్ బ్యూటిఫుల్ సోల్, చాలా మంచిది. చిన్న వయసులో తనకి జస్ట్ ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. తన లైఫ్ ఎలా వెళ్ళాలి అని తను ముందులో ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టు అన్నీ నేర్చుకుంటూ ఉంది. అండ్ తిన మేకప్ ఆర్టిస్ట్ కూడా అది కూడా కంప్లీట్ చేసింది. నేను జస్ట్ బ్యూటిషియన్ కంప్లీట్ చేశాను. సమ్మర్ హాలిడేస్లోనే కదా, అందుకే ఇక్కడైతే నేను సాహితి కుట్టితో ఆడుతున్నాము. అండ్ నేను మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ పని మీద మేమిద్దరం బయటకు వెళ్ళాము. కుట్టికి అక్కడ ఎక్కువసేపు కూర్చొని బోర్ కొడుతూ ఉంది. ల్యాప్టాప్ అంటే చిన్న విషయం కాదు కదా. తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఏది మోడల్స్ ఏంటి, దీంట్లో డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుంటుంది. మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండి, సో మేము వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని అక్కడికి వెళ్ళాము. కుట్టికి అయితే చిరాకు వచ్చేసింది. ఇక్కడ తను హెచ్పి అండ్ డెల్ చూస్ చేసుకుంది వాళ్ళ చెల్లి కోసము. హెచ్పి కావాలన్నది తను. డెల్లో డిఫరెన్స్ టైప్స్ అండ్ హెచ్పిలో అవన్నీ చూపిస్తూ ఉన్నారు. వాటికి ప్రైజ్ అండ్ మోడల్కి ఏంటి అని చూపిస్తున్నారు. ఈ ల్యాప్టాప్ చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా, ఇది గ్రే కలర్లో ఉండే అండ్ లైటింగ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుంది. వాళ్ళ చెల్లి కోసం చూసాను, తను హాయ్ చెప్తుంది. ఇక్కడైతే నేను అంతా మాట్లాడుకొని అండ్ వాళ్ళ చెల్లి వస్తానని చెప్పింది. సో ప్రైజ్ అంతా వాళ్ళు మాట్లాడారు, మామయ్య అండ్ తను. ఓసారి వాళ్ళ చెల్లి వచ్చి చూస్తే చెక్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని మేము చూసి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ అంత ల్యాప్టాప్ షాప్సే, ఒక్క చిన్న వాళ్ళు కూడా లేదు. దారిలో వెళ్తూ ఉంటే బట్టలు కొంటావా అన్నట్టు, ఏం కావాలి మీకు, ల్యాప్టాప్ కావాలని అంటూ ఉన్నారు. ఈ ప్లేస్ ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. మేమైతే రసూల్పురలో ఉంది ఇది. కుట్టి చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ డాడీ ఎత్తుకున్నారని.
మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడైతే మేము సాహితిని అక్కడ డ్రాప్ చేసాము. తను ఆపోజిట్ రోడ్కి వెళ్తే కుట్టి ప్లేస్ వచ్చేస్తాము. ఇక్కడ అయిపోయాము. అక్కడ కుట్టికి పానీపూరి అంటే ఇష్టం. సో పానీపూరి అనగానే నిద్ర లేచేసింది. నా దగ్గర నిద్రపోతుండే. అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్ కర్రీ చేశాను కదా, అది ఉంది. వీళ్ళ కోసం ఉంచాలని నేను ముందలే ప్రిపేర్ చేసి ఉంచేసాను. అండ్ ఇక్కడ సైడ్కి రైస్ కూడా పెట్టేశాను. కిచెన్లో అన్ని బాసలు ఉన్నాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి నేను మార్నింగ్ ప్రిపేర్ చేసి వెళ్ళినాను కదా, నేను ఓన్లీ ఇది మొత్తం క్లీన్ చేశాను కానీ అది కిచెన్ క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు క్లీన్ చేయాలి. నైట్ లైఫ్ కూడా లైటింగ్స్ చాలా బాగుంది. ఇక్కడైతే చూసారా మొత్తం కంప్లీట్ అయిపోయింది. కిచెన్ మొత్తం నీట్గా ఉంటే ఎవరో నెక్స్ట్ డే మార్నింగ్ నా కోసం క్లీన్ చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ బట్టలు వాషింగ్ చేస్తే అవి డ్రై అయిపోయాయి. ఇక్కడైతే ఫోల్డ్ చేస్తున్నాను. మంచిగా ఫ్రెష్ చేయించాను. ప్రశాంతమైన ఈ వీడియోకి ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఈ వీడియోకి ఇంత అని చెప్పి మళ్ళీ వచ్చిందేమో అనుకుంటున్నారా? సడన్గా గుర్తొచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ పెసరాలు నానబెడుతున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అవి 2 వాష్ చేసేసి కడిగి పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్ వేసేస్తే ఈజీగా ఉంటుంది. కుట్టి పాప అయితే నా దగ్గరకు వచ్చేసింది. ఈ వీడియోకి ఇంత ఇప్పుడైతే బాయ్ బాయ్.